Hello everyone, welcome to another episode of Batte Buzz. This is post-match analysis between Sunrisers Hyderabad versus Royal Challengers Bengaluru. It was a great win. Finally RCB win అయింది. ఫ్యాన్స్ కి పండగ అసలు కప్పు విన్ అయినంత ఎంజాయ్ చేస్తారు 2 పాయింట్లకి. బట్ we will discuss about the analysis of the game. We'll start with శ్రీకాంత్ బ్రో. శ్రీకాంత్ బ్రో అందరినీ ఆర్సీబీ ఫామ్ లోకి తెచ్చింది. పాపం సన్ రైజర్స్ ఆర్సీబీ ఫామ్ లోకి తెచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎటుంటో తెలుసా, మేము మీకు గురువులం రానని ఇట్లా పంపించడం. మీరందరికి ఇవ్వడం కాదు, మేమే ఇస్తాం మీకు, తీసుకోరని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చినాం తీసుకొని. కానీ అగైన్ మంచి మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఆర్సీబీల నుంచి. మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ కరణ్ శర్మ. వాడు ఇన్ని రోజులు ఎందుకు ఆడిపోయలేరు మీరు, నాకు అర్థం కాదు. వాడు ప్రాపర్ స్పిన్నర్ ఉన్నాడు. అరే అరే అరే. అని ఇంకొకటి హైదరాబాద్ లో నిన్న చంటి బ్రో చెప్పినట్టు, ఇఫ్ యూ రిమూవ్ టాప్ ఆర్డర్ బేసికల్ ఎనీ టీమ్, హైదరాబాద్ కి మెయిన్ గా హెడ్ తీసేస్తే అండ్ అభిషేక్ శర్మను కూడా ఆబ్వియస్లీ తీసేస్తే ఇంకా డన్ అయిపోయింది. క్లాసెన్ గార్డ్ వికెట్ పడడం ఇంకా అసలు టోటల్ కొలాబ్స్ యాక్చువల్లీ హైదరాబాద్ బ్యాటింగ్. సో ఇదొక ఇట్ షుడ్ బి ఐ ఓపెనర్. ఏంటంటే మీరు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఒకటి మొత్తం పడిపోతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే కొలాప్స్ అవుతున్నారు ఎప్పుడు వెన్ యూఆర్ చేజింగ్. సెట్టింగ్ అప్ ద స్కోర్ ఎప్పుడు మీకు ఫ్రీ ఫ్లో ఆడతావు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ గుడ్ గేమ్. గుడ్ గేమ్ ఎందుకన్నా అంటే అట్లీస్ట్ నాకు మన లోవర్ ఆర్డర్లో కొంతమంది కమిన్స్ కానీ ఇంకో కొంతమంది అట్లీస్ట్ కొంచెం ఆర్డర్ ది నాట్ జస్ట్ ఫాల్ అవుట్ లైక్ ఓకే 110 120కి ఆల్ అవుట్ కూడా కాలేదు. సో విచ్ ఈస్ అ గుడ్ థింగ్. బౌలింగ్ లో కూడా ఐ థింక్ బౌలింగ్ లో అంత బ్యాడ్ గేమ్ వేయలేదు. 220 ఇచ్చినారు, బట్ స్టిల్ ఇట్ వాస్ నాట్ లైక్ వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఆర్సీబీ నుంచి మాత్రం చెప్పుకోవాల్సింది ఏంటంటే దట్ ఓపెనింగ్ స్పెల్ ఆఫ్ విల్ జాక్స్ ఇస్ వర్కింగ్ అట్లీస్ట్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. వాళ్ళకి మంచి వర్కౌట్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ ఇలాంటి పెద్ద హిటర్స్ ఉన్నప్పుడు ఇట్లనే ఆడాలి ఆర్సీబీ. అండ్ నాకు ఇంకొక బెస్ట్ థింగ్ ఫ్రమ్ ఆర్సీబీ అలా దే స్టిక్ విత్ దర్ ప్లేయింగ్ 11 విచ్ వాజ్ అమేజింగ్ టు సీ. అట్లా అదే అన్న, ఒక 3-4 మ్యాచెస్ ఇట్లా మంచి ప్లేయింగ్ ఆడిస్తే దే విల్ ఫైండ్ రిజల్ట్స్. గుడ్, మంచి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆర్సీబీ ఫ్యాన్స్. నువ్వు కాదు హరీష్, ఎందుకంటే యూ పిక్ ఎస్ఆర్హెచ్ సోకాల్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ పిక్స్. మా చంటి బ్రో ఒక్కడి వల్లనే మీరు గెలిచి, లేకపోతే మీరు బొంగు గెలవకపోతుండేది వేరే సంగతి. మేము బట్ అంతే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ లో ఒక వీక్ లింక్ ఏంటంటే దే కెనాట్ సెట్ అప్ ద స్కోర్. దే ఆర్ చేజింగ్ దే క్యాన్ సెట్ అప్ ద స్కోర్ బట్ దే కెనాట్ చేస్. ఇది కొంచెం కరెక్ట్ చేసుకుంటే మంచిది. గుడ్ టు లూజ్. నిన్ననే చెప్పిన గుడ్ టు లూజ్ బిఫోర్ ప్లే ఆఫ్స్ లో పోయి లాస్ట్ బిస్కెట్ అయితే చెప్పుకోలేని పరిస్థితి అది. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆర్సీబీ ఫ్యాన్స్. నువ్వు టీమ్ నువ్వు ఎఫర్ట్ ఈసారి, నాట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, టీమ్ ఎఫర్ట్. నువ్వు ఆ నవంబర్ 2019 లాస్ట్ ఇయర్ గుర్తు చేయకు. నవంబర్ మొత్తం గెలిచి లాస్ట్ ఓడిపోయారు. అది గుర్తొస్తుంది. అందుకే అంటున్నా ఓడిపోయింది మంచిగా. బట్ ప్రవీణ్ బ్రో, యా మంచిగా పొద్దుగాల నిద్రలకే లేవంగానే మా వాళ్ళు అట్లా అట్లా గాల్లలే బాల్లన్నీ బట్ మంచిగా ఆడిరు. నెవర్ ప్లేస్ గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ లోవర్ ఆర్డర్ కూడా. ఒక్కరి పైన ఏం డిపెండ్ లేదు. ఎవ్రీ ఐ వాజ్ సర్ప్రైజ్ విత్ పట్టిదార్ నాక్. అండ్ అసలు వాడు ఏందో అనుకున్నాం కానీ హీఈస్ రియల్లీ ప్రూవింగ్ అస్ రాంగ్. ఫర్ లాస్ట్ 2-3 గేమ్స్ అన్ని 50s అనుకుంటా. But yeah, it's good to see him in form. If not top order, I think he's sticking. At lower order, Dinesh Karthik is there. So overall team effort, good one from bowlers. Surprisingly, bowlers other than Ferguson, everyone did very well. Ferguson కూడా లైన్ సెట్ చేసుకుంటే అట్లీస్ట్ 2-3 గేమ్స్ అన్న విన్ అవుతారు ఇంకా. That's all I can hope for. అంతేనా? ఇంత ఆర్సీబీ గెలిచి గిద్దరే మాట్లాడితే ఓకే బ్రో, మేము ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో మనకు అన్ని తెలుసు. వీళ్ళకి భయం అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతాం మేము, మళ్ళీ ఈ మాటలు కూడా దొరకవాలి. బ్రో. ఓకే, మై ప్రిడిక్షన్ వాస్ పర్ఫెక్ట్. హెడ్ షుడ్ గెట్ అవుట్ ఎర్లీ. ఐ వాంట్ టు సీ అభిషేక్ అనుకున్నాను. అభిషేక్ ఫ్లాప్ అయ్యిండు యాజ్ ఎక్స్పెక్టెడ్. ఆర్సీబీ బౌలర్స్ ఫ్లరిష్ అన్నాను. ఆర్సీబీ బౌలర్స్ డిడ్ దేర్ జాబ్. సో నాకు ఫుల్ హ్యాపీ. ఎస్ఆర్హెచ్ ఓడిపోయినందుకు కాదు, అట్లీస్ట్ ఆర్సీబీకి 2 పాయింట్స్ వచ్చినందుకు. లైక్ టేబుల్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ కొంచెం ఎస్ఆర్హెచ్ లో ఓఏ తగ్గుతుంది. గ్రౌండ్ లెవెల్కి వస్తారు. లేకపోతే ఆన్లైన్ లో నెక్స్ట్ ఆర్సీబీతో ఆడుతున్నాం 300 కొడతాము ఇవే. ఓకే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆర్సీబీ చేజింగ్, ఎస్ఆర్హెచ్ చేజింగ్ విల్ బి కాంప్లికేటెడ్. నువ్వు ఎప్పుడన్నా ఇఫ్ యూ పిక్ ఎనీ టీమ్
ఇప్పటి నుంచి ఏ టీం అయినా SRH తో ఆడితే ఐ థింక్ దే విల్ గో ఫర్ బ్యాటింగ్ ఫస్ట్. 210 220 టార్గెట్ పెట్టి హెడ్ గాని ఫస్ట్ 2 overs లో తీస్తే దిస్ ఈస్ వాట్ ద రిజల్ట్ లుక్ లైక్. నాకు ప్రతి మచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ రిజల్ట్ ఇన్ ఎనీ చేసింగ్ వేర్ SRH చేసింగ్ 220. ఇది అవుతుందని నా ఫీలింగ్, గట్టి ఫీలింగ్. ఓకే, ఏమైతో చూసుకుందాం మనం ఇద్దరం, ఓకేనా? ఎవరితోనైనా సరే ఇదే సిచ్యువేషన్ వస్తుంది. సరే, ఎంఐ రోజు ఏమైతో మాట్లాడదాం prove it కానీ, wrong. బట్ టుడే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై పటిదార్, టు బి ఫ్రాంక్, దాట్ 4 sixes ఇన్ ఎ ఓవర్ చేంజ్ ద మొమెంటమ్ గేమ్ కి. 20 balls 20 odd balls లో 50 కొట్టిండు, దట్స్ గ్రేట్. అండ్ ఇక్కడ నుంచి కరణ్ శర్మ బౌలింగ్, ఈవెన్ మిగతా బౌలర్స్ ఎవరు ఫస్ట్ వికెట్, హెడ్ వికెట్ వాజ్ క్రూషల్ కాబట్టి విల్ జాక్స్ ఫస్ట్ ఓవర్ లో హెడ్, అది టాప్ ఎడ్జా మిస్డ్ ఎడ్జా అవన్నీ సంబంధం లేదు, వికెట్ ఇస్ వికెట్. దెన్ అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ ఐ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు గెట్ అవుట్, టీమ్ హెడ్ అవుట్ అయితే. సో ఇట్స్ ఆల్ మ్యాచ్ హ్యాపెన్ లైక్ నో ఇట్ అవ్వాలి హైదరాబాద్ లో అని ఉండింది, హైదరాబాద్ లోనే అయ్యింది SRH కి బొక్క. సో హోప్ దట్ కంటిన్యూస్ ఫర్ సమ్ మోర్ గేమ్స్. SRH కి సమ్ మోర్ గేమ్స్ అలాంటివి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కట్ చేసి ఇది క్లిక్ లేపేసి ఎడిటింగ్ లో ఇది రిపీట్ చేసి పెట్టావా? ఇది రిపీట్, ప్లీజ్ రిపీట్ దిస్. ఓకే, డోంట్ కట్ ఇట్. థ్యాంక్ యూ చంటి బ్రో. నేను SRH పిక్ చేస్తుండే, నేను లేకుండే వీడియో, బట్ ఐ వుడ్ హావ్ పిక్డ్ SRH ఎందుకంటే వాళ్ళ కరెంట్ ఫామ్ చూసి. బట్ కాకపోతే ఐ ఎంజాయ్డ్ ద గేమ్. RCB విన్ అయింది, అంతకంటే కేవ్ 2 points. బట్ యా, స్టార్టింగ్ విత్ ఐ థింక్ కోహ్లీ ఇట్లా మెల్లగా ఆడింది, హాఫ్ సెంచరీ. ఐ థింక్ హీ కుడ్ హావ్ ప్లేడ్ వెల్. కాకపోతే అవతల సైడ్ ఇట్లా వికెట్స్ పడుతుండే కాబట్టి మేబీ హీ ప్లేడ్. బట్ పటిదార్ ఐ థింక్ అమేజింగ్. చంటి బ్రో చెప్పినట్టు దట్ 4 sixes చేంజ్డ్ ఎవ్రీథింగ్. కాకపోతే SRH నుంచి కూడా ఐ థింక్ షాబాజ్ అండ్ ఉనాద్కర్ దే బౌల్డ్ రియలీ వెల్. ఎందుకంటే షాబాజ్ ఓవర్స్ అండ్ ఐ థింక్ మేబీ 5 or 6 ఎకానమీ ఉండే అనుకుంటా షాబాజ్ కి. అండ్ దెన్ ఈవెన్ ఉనాద్కర్ ఐ థింక్ ఈస్ 100th IPL అనుకుంటా ఈరోజు మ్యాచ్ అనుకుంటా. సో అండ్ హీ టుక్ 3 wickets అండ్ ఓన్లీ 7 ఎకానమీ ఉండే. సో వాళ్ళిద్దరు ఓవర్స్ వల్లనే ఐ థింక్ దే కుడ్ కంటైన్ దెమ్ ఎట్ 206. లేకపోతే పోతుండే అనుకుంటా 220 230 వెళ్తుండే మోస్ట్లీ. బట్ దే బౌల్డ్ రియలీ వెల్. అండ్ దెన్ బ్యాటింగ్ వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్ కొలాప్స్ SRH కి. హెడ్ అవుట్ అయినప్పటి నుంచి అందరు ఇట్లా పైకి లేపుతున్నారు, అవుట్ అవుతున్నారు, ఒక 6 కొట్టి అవుట్ అవుతున్నారు. బట్ యా, ఐ థింక్ సిరాజ్ ఎక్సెప్షనల్ నాకు తెలిసి. అంటే ఈవెన్ దో హీ డి నాట్ టేక్ వికెట్స్, కాకపోతే హిస్ ఎకానమీ 4 overs 5 ఎకానమీ. సో ఐ థింక్ ఈ సీజన్ లో అసలు చూడలేదు మనం సిరాజ్ నుంచి. అండ్ అంత ఫ్లాట్ ట్రాక్ మీద సిరాజ్ ఆ బౌలింగ్ వేసిందంటే ఇట్స్ రియలీ ఎక్సెప్షనల్. అండ్ విత్ ద కైండ్ ఆఫ్ బ్యాటింగ్ SRH హ్యాస్. అండ్ దెన్ యా, లాకీ ఫర్గ్యూసన్ ఇంకా బెటర్ వేయాలి, ఓన్లీ 2 overs వేసిందంటే. బట్ ఈవెన్ క్యామ్ గ్రీన్ ఇట్లా 2 wickets 2 overs 6 ఎకానమీతో బాగా వేసిండు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ కరణ్ శర్మ 4 overs ఓన్లీ 7 ఎకానమీ. కరణ్ శర్మ నిజంగా ఎందుకు తీసుకోవాలి ఇప్పటిదాకా అర్థం కాలే, కానీ నెక్స్ట్ మ్యాచ్ కూర్చోడతారు, బ్యాటింగ్ కూడా ఆడిండు, ఈ మ్యాచ్ వికెట్స్ కూడా తీసిండు. సో ఐ థింక్ ఓవరాల్ రియలీ గుడ్ టు సీ RCB బౌలింగ్. యాక్చువల్లీ బ్యాటింగ్ 206 ఆ ఫ్లాట్ ట్రాక్ మీద కొడతారు, మోస్ట్ ఎవరైనా కొడతారు, కానీ ఐ థింక్ బౌలింగ్ ఈస్ ద మ్యాజిక్ దట్ వన్ ద గేమ్, టు బి ఆనెస్ట్ టుడే. సో నాకు తెలిసి ఐ థింక్ I expected. I really enjoyed గుడ్ దట్ RCB వన్, లేకుంటే ఇంకా విరాట్ కోహ్లీని ఎట్లా వేసుకుంటుండే ఆ స్ట్రైక్ రేట్ కి. ఇప్పటికి కూడా విరాట్ కోహ్లీకి కొంచెం ప్రాబ్లం అదే కదా, స్ట్రైక్ రేట్ అని అంటారు. కానీ ఏంటంటే విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ప్రాబ్లం ఏమైపోతుందంటే ఐ థింక్ స్ట్రైక్ రేట్ అని అనకుండా, నువ్వు విరాట్ కోహ్లీ ఫస్ట్ పవర్ ప్లే లో ఆడినప్పుడు ఈ వాజ్ గోయింగ్ క్రేజీ పవర్ ప్లే లో. వన్స్ పవర్ ప్లే అయిపోయినాక ఈ వాజ్ నాట్ ఏబుల్ టు కొట్టడానికి ట్రై చేస్తున్నాను, తగులుతలేవు నీకు. ఆల్మోస్ట్ ఒక 10-15 runs ఈ వాజ్ ఓన్లీ సింగిల్స్. నేను చూసిన కొంచెం మధ్యలో నేను కొంచెం మిస్ అయినా, ఆ 2-3 overs లో ఒక్క బౌండరీ కూడా లేదు విరాట్ కోహ్లీ. ఆఫ్టర్ పవర్ ప్లే విరాట్ కోహ్లీ బౌండరీ లేదు. ఆ 50 కొట్టినప్పటికీ కూడా వాట్ ఎవర్ బౌండరీస్ ఈ స్కోర్డ్, ఇట్స్ ఆల్ ఇన్ ద పవర్ ప్లే. అదే అవుతుంది అండి. ఏమైతుంది తెలుసా, వీళ్ళు ఫిగర్ అవుట్ ఏం చేసి అంటే పవర్ ప్లే అయినాక దే జస్ట్ స్టార్టెడ్ టు పేస్ ఇవ్వట్లేదు అసలు బౌలర్ కి, బ్యాటర్ కి. సో విరాట్ కోహ్లీ ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఘాటే లేపి కొడుతుంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ పేస్ కి నువ్వు హిట్టర్స్ కావాలి కదా, అదే అయితలేదు మరి ఎందుకు మరి తెలియదు. సో 5-6 ఫస్ట్ 6 overs కాకుండా అట్లీస్ట్ అంటే 10th 12th overs కొంచెం గట్టిగా ఆడాలి.
హోప్ఫుల్లీ డస్ చేంజ్ సంథింగ్. ఆయన పెద్ద ప్లేయర్, ఇంత చిన్న చిన్న విషయాలు తెలియకుండా ఉంటుందా? అంతేలే. చలో, లెట్స్ గో టు టుమారో So గేమ్. that's the post-match analysis. So we'll pick the win predictions for the next game, which is KKR versus Punjab. KKR. I'll request Chanti to go first, please. Why? లేదు మా Okay, స్ట్రాటజీస్ మాకు okay. So ఈసారి అయితే చంటి బ్రో pick your Okay. prediction and MVPs. Okay, I'm going with Punjab tomorrow for sure. ఎందుకంటే there are plenty of reasons. ఓకే, ఒక్కటి కాదు. నీకు వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8th డౌన్ వరకు దే హ్యావ్ ఎ గుడ్ బ్యాటింగ్. అండ్ వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లన్నీ క్లోజ్ గేమ్స్. వాళ్ళు ఏదో 20 రన్స్ మార్జినో లేకపోతే ఆల్ అవుట్ అయ్యి ఓడిపోవడమో అట్లా జరగలేదు. అవతల టీం కూడా విన్ అయిన కూడా దే మేడ్ ఇట్ నెక్ టు నెక్ గేమ్స్. నువ్వు అన్ని గేమ్లు చూసుకుంటే pretty much most of the Punjab games are close games. IPL లో ఇప్పటివరకు అడిగిన మ్యాచెస్ లో మోస్ట్ ఆఫ్ అదర్ టీమ్స్ ఆర్ లైక్ ఐదర్ వన్ సైడెడ్ లేకపోతే డిక్లేర్ అయిపోవడమో లైక్ హాఫ్ వే త్రూ మనకు తెలుసు గేమ్ ఇట్లా అయిపోయినా. సో ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. I know they are playing at Eden Gardens, but still Punjab is a strong team to beat tomorrow. My MVP will be tomorrow. I think Dhawan is coming back, so he will be my MVP. Srikanth bro. నేను ఐ పిక్ కేకేఆర్ జస్ట్ బికాస్ హోమ్ గ్రౌండ్ అండ్ వాళ్ళు అక్కడ హోమ్ గ్రౌండ్ అసలు టూ స్ట్రాంగ్ ఆడతారు. పంజాబ్ బ్యాటింగ్ లైన్ బాగానే ఉంది కానీ మిడిల్ ఆర్డర్లో కొంచెం వాళ్ళు స్లో అవుతారు. అది దే షుడ్ ఫిగర్ దట్ అవుట్. ఓపెనింగ్ గట్టిగా ఇచ్చి ఇన్ కేస్ మిడిల్ ఆర్డర్లో వన్ ఆఫ్ దిస్ 2 ఫినిషర్స్ ఉన్నారు కదా వాళ్ళకి, వన్ ఆఫ్ దెమ్ ఇఫ్ కమ్స్ అప్ అండ్ కొంచెం గట్టిగా ఆడితే ఇట్ విల్ బి ఎ గుడ్ గేమ్. పంజాబ్ నుంచి ఐ విల్ పిక్ శామ్ కరణ్. వాడు ఆడితే ద గేమ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ వికెట్స్ అసలు సునీల్ నారాయణ గారిని లేపేస్తే సగం మ్యాచ్ మీ దగ్గర వాడు 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 స్టార్ట్స్ అసలు టూ గుడ్ ఉన్నాయి కేకేఆర్కి. కేకేఆర్ నుంచి అగైన్ ఐఎమ్ నాకు ఎందుకో శ్రేయస్ అయ్యర్ ఇంకా మంచిగా ఆడుతాడు అనిపిస్తుంది. ఐ థింక్ హీస్ ప్లేయింగ్ వెరీ స్లో దిస్ ఐపీఎల్. ఇంకొంచెం ఆడాలి. ఐ హోప్ ఇట్ కమ్స్ టుమారో. వీళ్ళిద్దరు అనుకుంటున్నా, బట్ కేకేఆర్ విల్ డెఫినెట్లీ విన్. ఇట్ మైట్ నాట్ బి అ రన్ ఫెస్ట్. ఇట్ ప్రాబ్లీ విల్ బి అరౌండ్ 180-185 స్కోర్, కానీ ఆడాలి. Praveen bro. యా, పంజాబ్ ఒక అన్ప్రెడిక్టబుల్ టీమ్. రేపు జలకిచ్చినా ఇవ్వచ్చు, బట్ ఐ థింక్ ఇట్స్ కేకేఆర్ గేమ్. పంజాబ్ హ్యాస్ గుడ్ బౌలింగ్, బట్ వాళ్ళ బ్యాటింగ్ ఈజ్ దేర్ బిగ్గెస్ట్ కన్సర్న్, ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్. 3-4 ప్లేయర్స్ ఆర్ లైక్ జస్ట్ ఉంటారు టీంలో, ఎవ్రీ గేమ్ 6-5-10 రన్స్ కొట్టి పోతుంటారు అంతే. They should fix their batting order, and Sam Curran should go down to 2 down. He should not open in the innings. He's not aggressive player. He shouldn't open the innings. Bairstow రావాలి and he should start the innings. That so ఇవన్నీ they should sit back. Punjab can give you tough fight, but I think it's KKR game tomorrow. ఎవరు MVPs? If KKR bats first, I'll go with Andy Russell. వీళ్ళు అయితే లియామ్ లివింగ్స్టోన్. లెట్స్ గివ్ ఏ షాట్. అబ్బా, సో ఇప్పుడు నాకు రెండు ఉన్నాయి. సో ఐ థింక్ కేకేఆర్ విల్ విన్, బట్ నా పిక్స్ ఎప్పుడు ఆపోజిట్ అవుతాయి. సో కాదు, ఐ వాంట్ కేకేఆర్ టు విన్ బికాస్ ఇట్ విల్ గివ్ ద 4th spot ఛాన్స్ టు ఆర్సీబీ. నువ్వు కేకేఆర్ ఫిక్స్ చేసుకో. కానీ పంజాబ్ గెలవద్దు, అందుకనే అంటే నువ్వు కేకేఆర్ ఫిక్స్ చేసుకో, ఇంకా అయిపోయింది. I'll go with KKR. I think Punjab, with KKR's form, I don't think Punjab has a chance. Especially వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ మెస్అప్ చేస్తారు, టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఐ థింక్ శామ్ కరణ్ షుడ్ ప్లే 2 down. ఓపెనింగ్ వచ్చి ఆడుతున్నాడు, రైలీ రూసో ఉన్నాడు, ప్రెబ్ సిమ్రన్ వస్తున్నాడు, అప్పుడప్పుడు ప్రెబ్ సిమ్రన్ 1 down పంపిస్తున్నారు. సో దే ఆర్ నాట్, ధవన్ ఒక్కడు లేకపోయేసరికి ఐ థింక్ దేర్ బ్యాటింగ్ ఆర్డర్ ఫుల్ మొత్తం మెస్అప్ అయిపోయింది. సో ఐ థింక్ దే హ్యావ్ టు ఫిక్స్ దట్. కాకపోతే కేకేఆర్ ఈజ్ అబ్సల్యూట్లీ గోయింగ్ అమేజింగ్. సో అందుకని ఐ థింక్ పంజాబ్ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్. సో అందుకని ఐ థింక్ ఐ పిక్ కేకేఆర్. MVPs అగైన్ కేకేఆర్ and Sunil Narine, of course. I'll go with him. I think he'll give a good start tomorrow again. ఒక మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ ఒక్కటి ఆడలేదు, బట్ మళ్ళీ ఐ థింక్ he will come back to form again.
If Dhawan comes back, I think I'll go with Dhawan. If not, Sam Curran will be my MVP from Punjab. Cool. So again, 3 versus 1. So hopefully, ఈసారి 3 విన్ అవుతుందేమో చూద్దాం. పక్కన జరుగుడు రేపు ఆర్సీబీ కాల్ ఎప్పుడు మాట్లాడుతాం. ప్రతిసారి ట్రై చేస్తారంటే ఇది కూడా 3-1 గ్యాంబుల్ కూడా ట్రై చేద్దాం మనం. బట్ రేపు ఉంటుంది చంటికి ఉంటుంది. మనం గెలిస్తే రేపు చంటికి ఉంటుంది. రేపు అందరికి మళ్ళీ వేసుకుంటా. సో దాట్స్ రెడీ. ఇంకొక లాస్ట్ థింగ్, ఐ థింక్ ఇవాళతో బెస్ట్ థింగ్ ఒకటి ప్రూవ్ అయింది ఏమంటే దెర్ ఇస్ నో ఈజీ టీమ్స్. ఇట్లా 2 points జస్ట్ పాకెట్లు వేసుకుని వెళ్ళిపోవాలి ఈజీ టీమ్ ఇల్లు అన్నట్టుగా అయితే లేదు, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఐపీఎల్. ఆర్సీబీ ఒకటి ఈజీ పాయింట్స్ చేయడం వల్ల చాలా వన్ సైడెడ్ ఉండే, అట్లీస్ట్ టాప్ ఆఫ్ ద టేబుల్. ఇప్పుడు ఎవ్రీ టీమ్ విల్ ట్రై టు అట్లీస్ట్ అప్సెట్. ఆ మైండ్ సెట్ ఉంటే బెస్ట్. అట్లా చెప్తే పంజాబ్ విన్ అవుతుంది. అదే. Yeah. Okay. So we'll see. But that's our predictions for the game between KKR versus Punjab. We'll come back with another episode of Batte Buzz. Please do like, share, and subscribe.